వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడు వీరిని, వీరి కుటుంబ సభ్యులను దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. చాణక్యపురి కాలనీ నుండి సహోదరి సహోదరుడు వారి కష్టార్జితం నుండి సహాయాన్ని పంపారు. బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. నేటి వాక్య ధ్యానము మాకందరికి దీవెనగా ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి సువార్త యందు బయలుపరచబడుచున్నది. ఇంగ్లీష్లో, ఫర్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఫ్రమ్ ఫెయిత్ ఫర్ ఫెయిత్, యాజ్ ఇట్ ఈస్ రిటన్, ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. యాజ్ ఇట్ ఈస్ రిటన్, ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇది న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో కీ వర్స్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. ఎ బిలీవర్ షాల్ లివ్ బై ఫెయిత్, ఎ రైచియస్ షాల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరును అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వ్రాశాడు. అప్పుడు నీతిమంతుడు ఎవరు? రోమపత్రిక 8వ అధ్యాయంలో ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఆపాదింపబడిన నీతి. మనము సహజ నీతివంతులం కాదు, నీతి చేత కప్పబడిన వారం. We are not born righteous. We were covered with the righteousness of God. దేవుడు తన నీతి అను కంబళి మన పైన కప్పాడు. వాస్తవికతలో మనము నీతిమంతులము కాము. దేవుడు మనలను నీతిమంతులనుగా చేశాడు. గాడ్ మేడ్ us righteous. కారణము సువార్తనందలి విశ్వాసం. సువార్తనందలి విశ్వాసము అంతకంతకు విశ్వాసమును కలిగించేటట్లు దేవుని యొక్క నీతి సువార్త యందు బయలుపరచబడింది. Then what is gospel? Gospel is nothing but Jesus Christ. సువార్త అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వాడు ఉంచుతూ వెళుతూ ఉండగా దేవుని నీతి అతనికి బయలుపరచబడుతోంది. అంతకంతకు విశ్వాస మూలముగా విశ్వాసమును పొందుకుంటాడు. If you grow in faith, you will receive the faith.
నీవు విశ్వాసములో ఎదుగుట మొదలెడితే విశ్వాసాన్ని సాధించుకుంటావు, సంపాదించుకుంటావు, పొందుకోగలుగుతావు. ఇఫ్ యు ట్రస్ట్ జీసస్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్, you will receive much more faith on Jesus. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసములో నువ్వు కొనసాగుతుంటే నీవు మరింత గొప్ప విశ్వాసిగా మారతావు, మరింత విశ్వాసాన్ని నీ హృదయంలో పొందుకుంటావు, కాపాడుకుంటావు. ఇట్స్ ఎ మిరాక్యులస్ థింగ్, మిస్టీరియస్ వన్ ఆల్సో. అద్భుతమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, అర్థం కానటువంటిది. యేసు ప్రభువును నమ్మిన తరువాత నా జీవితం చాలా మార్పులకు వెళుతూ వచ్చింది. ఇవాళ కండిషన్ ఏంటంటే టోటల్ సరెండరింగ్ టు ద లార్డ్. దేవుడు ఏం చేస్తే అది మన జీవితంలో అనే స్థాయికి వచ్చేసాం. మన శక్తి కాదు, మన బలము కాదు, మన ఆలోచన కాదు, మన పనితనము కాదు, మన సామర్థ్యము కాదు, మన ఉనికి కాదు, మనకేమీ లేదు. అంత ఆయనే. అది విశ్వాసం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విశ్వాసము మరింత విశ్వాసానికి మూలమవుతోంది. అదే దేవుని నీతి. ఈ సువార్త యందు దాచబడి ఉన్నది, మన కొరకు బయలుపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మెను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్ముట అతనికి నీతిగా ఎంచబడెను. The faith of Abraham turned into the righteousness. అతనికి నీతిగా ఆవిర్భవించింది. నీ విశ్వాసం యేసుపై ఉంచినప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు, మారిపోతావు. ఇది అవిశ్వాసులకు అర్థము కాదు. ఒక నాన్ క్రిస్టియన్తో ఈ మాటలు మీరు పలికితే పజిల్గా ఉంటాయి. నన్ను ఒక మిత్రులు అడిగారు, యేసుక్రీస్తు ప్రభు ఓల్డ్ టెస్టిమెంట్ పీరియడ్లో ఎప్పుడైనా ఇండియాకు వచ్చి బ్రతికినట్లుగా హిస్టరీ ఏమన్నా బైబిల్లో ఉందా అని అడిగారు ఒక మిత్రులు. లేదని నేను చెప్పాను. వారు అన్నారు, ఎవరో ఇలా చెబుతున్నారు, ఏమిటి దాని సంగతి అన్నారు. ఈ లోపల మా టాపిక్ మారిపోయింది. చూడండి, ఇవాళ యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన విశ్వాసము విషయమున అనేకమైనటువంటి అపోహలు సమాజంలో ప్రవేశపెట్టబడ్డాయి. వాటన్నింటి మధ్య యేసు దేవుడని విశ్వసించగలుగుట నీతికి కారణమవుతుంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. సత్యమును అడ్డగించున్నది ఏమిటంటే దుర్నీతి. For the wrath of God is revealed from the heaven against all ungodliness and unrighteousness of man, who by their unrighteousness suppress the truth. Truth is suppressed by the unrighteousness. Unrighteousness suppresses the truth. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవినీతి, అపవిత్రత సత్యమును అడ్డగిస్తాను. ఇవాళ భారతదేశం పరిస్థితి మనం చూస్తే దుర్నీతి ఏలుతుంది సమాజాన్ని.
ఆ దుర్నీతి వారి సత్యము తెలుసుకోకుండా ఆటంకపరుస్తాను. కామన్ సివిలియన్ ఏం చేయలేని పరిస్థితులు ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. సత్యమును అడ్డగిస్తున్న దుర్నీతి. నేను ఒకటి మాటలు చెప్తాను వినండి. ఈ దినం నా ముందుకు ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఒక బ్రదర్ ఇంకో బ్రదర్తో మాట్లాడుతున్నాడు. ఒక బాబుకి 4,000 జీతం తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తే వాళ్ళు చెప్పారట 3,000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి అని. 1,000 తీసుకోవడానికి వీలవుతుంది. ఏమిటి 3,000 రూపాయలు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇవాళ పేపర్ తిరిగేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలతో పారిపోయినటువంటి పెద్ద మనుషుల గురించి రాసింది. వేర్ ద బ్యాంక్ విల్ అడ్జస్ట్ దోస్ థెఫ్టెడ్ అమౌంట్. ఇట్లాంటి పనులు చేస్తుందా అనిపిస్తాను. 3,000 రూపాయల అకౌంట్లో మినిమం ఎందుకు ఉండాలంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పే. నేను ఈ మధ్యన స్టేట్ బ్యాంక్కి వెళ్తే కొంచెం డబ్బులు ఇవ్వండి అని అంటే లేవంటున్నాడు. 4 రోజులు రండి 4 ముక్కలకు ఇస్తాం అంటాడు. నా డబ్బులు నాకు ఇవ్వటానికి. నేను అడిగాను, నాకు కావాల్సిందే. అబ్బాయి లేదండి మీకు డినామినేషన్ 10 రూపాయలు ఇస్తాం పట్టుకెళ్లాల్సిందే అన్నాడు. పెద్ద మూట ఇచ్చాడు. ఒక 2 కట్టలు తీసుకెళ్లాల్సింది పెద్ద సూట్ కేసు ఇచ్చాడు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ దేశాన్ని దుర్నీతి అడ్డగిస్తుంది. 4,000కి ఇవాళ ఇంకా ఎంప్లాయ్మెంట్ 4 రోజులు చేస్తున్న యువతున్నారు. మీకు ఎట్లా ఉంది ఈ మాట చెబుతుంటే? నాకైతే గుండె పిండుతుంది. 4,000 రూపాయలకి ఉదయం 9 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటల వరకు ఒక విద్య అభ్యసించిన వాడు ఎడ్యుకేటెడ్ పనిచేసి 4,000 తెచ్చుకున్నాడండి. కాడు భార్యనేం పోషిస్తాడు, ఇంటద్దేం కడతాడు, అన్నమేం తింటాడు. ఇడ్లీ 50 రూపాయలు అయిపోయింది బయట. నేను మొన్న 7 అనే హోటల్ దగ్గర ఆగాను. 7 హైదరాబాద్ రూట్లో సూర్యాపేటకి 7 కిలోమీటర్లు ఉంటుంది. దోశ 160 రూపాయలు రాసింది. దోశ ఆర్డినరీ అట్టు 160 రూపాయలు రాశాడు. ఇది చాలా పెద్ద హోటల్ అన్నాడు. నేను వాడిని అడిగాను, నీ జీతం ఎంత అబ్బాయిని సప్లయర్ని? రోజుకి 12 గంటలు పనిచేస్తే 7,000 ఇస్తారు సార్ అన్నాడు. దుర్నీతి. వసూలు చేసుకోవటానికేమో అన్ని రకాల హంగులను చూపిస్తారే, చెల్లింపుకి వచ్చేటప్పటికి బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్న భారతదేశం. ఒకవేళ ఈ మాట అన్నందుకు నన్ను ప్రాసిక్యూట్ చేసేస్తే మంచిది, నేను కాదన్ను. ఎందుకంటే ఇవాళ ఇండియాలో లేబర్ కండిషన్ ఏమిటి? ఇవాళ ఇండియాలో శ్రామిక వర్గం ఎటువంటి దోపిడీకి గురవుతాం. 5,000 రూపాయలకు ఆయాలుగా బ్రతుకుతున్నారు. 5,000 రూపాయలకు అనేక బిజినెస్ సెంటర్స్లో షాప్స్లో ఆడవాళ్ళు చిన్న చిన్న పనులకు మగ్గిపోతున్నారు. మినిమం వేజ్ గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పి చట్టాలు ఉన్నాయి, ఎవడు పట్టించుకోడు. దుర్నీతి సత్యమును అడ్డగించుచున్నది. దుర్నీతి సత్యమును అడ్డగించుచున్నది. ఇవాళ నేను మాట్లాడుతున్నాను, అనేకమైనటువంటి లోపాలను అధికారులు కప్పిపెట్టి నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని. వాటిని బయటకు తెచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఇసుక థెఫ్ట్, నోబడీ కేర్స్ ఇట్, ఎవ్రీవన్ నోస్ ఇట్. పేపర్లు కోస్తాయి, ఫోటోలతో సహా వేసి అధికారులు మాట్లాడరు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు తారుమారులు చేస్తారు, వ్యవస్థను చంపేస్తున్నారు, మాట్లాడరు అధికారులు.
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల భక్తిహీనత. మనుషుల భక్తిహీనత. నిన్న నేను సాక్షి పేపర్లో చూశాను, శ్రీదేవి మృతి పైన మీడియా వారు ఎందుకు ఇంతగా స్పందిస్తున్నారు, వదిలేయాలి కదా, వాళ్ళు ఎంత బాధపడతారని రాస్తున్నాడు. కొంతమంది పేరు లేని వాళ్ళు పేరు ఇవ్వకుండా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చి రాశాడు. విచారణ ఇండియాలో చేపడితే ఎంత బాగుంటుందండి. అది ఇండియన్ సిస్టమ్ కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి నీళ్ల టబ్బులో చచ్చిపోయిందని అంటే, స్పృహ తప్పిన ఆవిడ టబ్బులో కట్టెళ్ళిందనే కామన్ మ్యాన్ క్వశ్చన్కి ఒక ఇన్వెస్టిగేషన్ ఇండియన్ గవర్నమెంట్ టేకప్ చేస్తే ఎంత బాగుంటుందని. చనిపోయింది అక్కడ కాబట్టి కేసు అక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మేము ఏం చేయమంటే, ఒక పాలిటీషియన్ సుబ్రహ్మణ్యం స్వామి గారు అన్నాడు కూడా అది మర్డర్ అని. సో నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ మీరు అనొచ్చు ఏంటంటే వాక్యంలోంచి వచ్చారు మీరు, కామన్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. ఎస్, ఇక్కడేమని చెప్పబడుతుంది, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అన్నప్పుడు సమాజమే. కృత్రిమ కొరత సృష్టించబడుతుంది. నో వన్ కేర్స్ ఇట్. కృత్రిమ కొరత. టమాటా ఒక సీజన్ ఒక టైంలో 100 రూపాయలు అమ్ముతాడు, ఒకసారి రూపాయికే ఇచ్చేస్తున్నాడు, రైతు నాశనం అవుతున్నాడు. దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తోంది. నేను మనవి చేస్తున్నాను, మన దేశంలో పండుతున్నటువంటి ధాన్యం, మన దేశంలో వినియోగంలో ఉన్న ధాన్యం, మిగులు ధాన్యం లెక్కలు ఎవరు చెప్తారు? ఎందుకు 60 రూపాయలకి వెళ్ళిపోయింది బియ్యం ఇవాళ? దుర్నీతి సత్యాన్ని అడ్డగించింది. సమస్త భక్తిహీనత డామినేట్ చేసింది. నేను మనవి చేస్తున్నాను, దీని మీద దేవుని ఉగ్రత పరలోకములో నుండి బయలుపరచబడుతోంది. పరలోకం నుండి బయలుపరచబడుతోంది. గుర్తుపెట్టుకోండి, లోకముపై దేవుని ఉగ్రత రాబోతోంది. దేవుడు చెబుతున్న మాట ఇది. ఒక పక్కన సిరియాలో జనాన్ని చంపుకుంటుంటే ఒక ఆయన రాస్తాడు, మతాన్ని ఆపాదించి రాస్తున్నాడు. హిందువులకు ముస్లిమ్స్కు మధ్య తగువ పెట్టే రైటప్స్ రాస్తున్నాడు ఒక ఆయన. నేను మనవి చేస్తున్నాను, దీస్ ఆర్ ద ఎండ్ టైమ్ డేస్. ఇవి అంత్యకాలపు దినములు. జాగ్రత్త. సువార్తను నమ్ముటకు ఏ దుర్నీతి నీకు ఆటంకం అవుతుందో ఆ దుర్నీతి నిన్ను దేవుని ఉగ్రతకు పాలు చేసేటట్లుగా చేస్తుంది. యు మే ఎస్కేప్ ఇన్ దిస్ వరల్డ్, బట్ యు కెనాట్ ఎస్కేప్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఉగ్రతను తప్పించుకొనలేవు. ఇక్కడ నువ్వు సంపాదించిందంతా వదిలి వెళ్ళాలా. మరణానంతరం నీవు పాతాళములో కనులు తెరుస్తావు. ఇక్కడ కనులు మూయటం హాస్పిటల్లోనో ఇంట్లోనో, వేదనా స్థలములో కనులు తెరవటమే. ఆ వేదనా స్థలములో దాహమునకు తట్టుకొనలేక ఆత్మ అల్లాడుతున్న అనుభవాన్ని చూస్తుంది. ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇంకా పాపమే చేద్దాం, ఇంకా దుర్నీతిలో ఉందాం, ఇంకా అపవిత్రతలోనే ఉందాం, నన్ను ఎవరేం చేయలేరు అనే భావనలో చాలామంది చాలా పాపములో కూరుకుపోతున్న దినాల్లో మనం ఉంటున్నామండి. దేవుని వాక్యం చెబుతున్నది, ఎందుకంటే దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, అది దేవుడు వారికి విషదపరచను. దట్ ఈస్ నథింగ్ బట్ ద గాస్పల్. దేవుని గురించి ఏదైనా లోకానికి తెలియపరచబడింది అనంటే అది యేసుక్రీస్తు మాత్రమే. వారి మధ్యన వివరించబడిన వాడుగా యేసుక్రీస్తున్నాడు.
యేసు ప్రభువు యొక్క అదృశ్య లక్షణాలు దేవుని యొక్క అదృశ్య లక్షణాలే. నిత్యశక్తి, దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుతున్నాయి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. సృష్టిని చూడండి, సృష్టిని చూచినప్పుడు దేవుడున్నాడు అని మీరు గ్రహించటానికి ఒక రుజువు దేవుడు ఇచ్చాడు. దేవుడు లేడు అనేటువంటి బుద్ధిహీనునికి గొప్ప రుజువు ఈ సృష్టియే, ఈ మానవ దేహపు నిర్మాణమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము సాక్ష్యమిస్తున్నాయి, దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఆయన యొక్క అద్భుత లక్షణములు నిత్య శక్తి ఉన్నది, దైవత్వం ఉన్నది. ఆయన దేవుడై ఉన్నాడు అని లోకమునకు సృష్టి రుజువుగా నిలిచినప్పుడు మానవుడు మాట్లాడలేని వాడుగా నిలబడిపోతున్నాడు. ఈ గ్లోబ్ ఎక్కడి నుండి వచ్చింది అని అంటే జవాబు చెప్పలేకపోతున్నాం మనం. ఇది దేవుడు చేశాడంటే ఒప్పుకోలేకపోతున్నాం మనం. దేవుని ఉగ్రత మనుషుల పైన నిలిచి ఉన్నదని వాక్యం చెబుతున్నది. సహోదరుడా, సహోదరి, దేవుని ఎరిగి దేవుని మహిమపరచవలసిన వారు దేవుని ఎరుగక మహిమపరచక ఉండిపోయారు. దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ వాదములు ఎందు వ్యర్థులైరి. యేసుక్రీస్తు ప్రభువు దేవుడని అందరికీ తెలిసింది, అయినా దేవుడిని ఒప్పుకోకుండా వాళ్ళు వ్యర్థులైపోయారు. దే వేస్టెడ్ దేర్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ నాడు చూశారు, స్పష్టంగా చెప్పాడు ఒకరోజు. రంగనాథ్ గారు ఒకరోజు స్పష్టంగా చెప్పాడు. కీరవాణి గారు ఒకరోజు స్పష్టంగా చెప్పాడు. అట్లా చాలామంది పెద్ద పెద్దవారు యేసుక్రీస్తు దేవుడు అని స్పష్టంగా చెప్పిన వారు సైతం యేసుక్రీస్తుని అంగీకరించామని చెప్పలేకపోయారు. దేవునిగా మహిమపరచలేకపోయారు. దేవుని ఎరిగారు కానీ దేవునిగా మహిమపరచలేకపోయారు. ఇవాళ సమాజం అంతా కూడా దేవుడు 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 అంటున్నారు, కానీ ఆయననే దేవునిగా మహిమపరచలేకపోతున్నారు. జీసస్ ఈజ్ వన్ ఆఫ్ ద గాడ్ అని నమ్ముతున్నారు కానీ ఓన్లీ గాడ్ అని నమ్మలేకపోతున్నారు. అందుకు దేవుడు చెబుతున్నాడు, వారి అవివేక హృదయం అంధకారమాయను, జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడుగు దేవుని మహిమగు క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చేసుకున్నారు. They worship idols. దేవుడున్నాడని తెలుసు కానీ ఆయన యేసుక్రీస్తుని ఒప్పుకోక విగ్రహాల్లోకి మార్చుకున్నారు. రోమపత్రికలో గాస్పెల్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ హ్యూమన్ లైఫ్. మానవ బ్రతుకులకు సువార్త మాత్రమే పరిష్కారం అని తెలిసి కూడా మనుషులు విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు. వాయ్? ఎందుకో? వారి హృదయములు అంధకారములాయను. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచలేదో వారికి ఆధ్యాత్మిక వెలుగు ప్రసారము లేదు. దేవుని నీతి ఎక్కడ ప్రసరించలేదో అక్కడ ఆధ్యాత్మిక అంధకారమే మిగిలి ఉన్నది. అట్టివారు సృష్టి దేవుని గురించి సాక్ష్యమిస్తున్న లక్ష్య పెట్టక సృష్టమును సృష్టికర్తకు ప్రతిగా ఆరాధన చేస్తున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని ఆరాధన చేస్తున్నారు. సృజింపబడిన దానిని ఆరాధన చేస్తున్నారు. చతుష్పాద జంతువులను ప్రతిమలుగా చేసుకుని ఆరాధన చేస్తున్నారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎవ్వరు కూడా ఇష్టపడరు, కానీ చెప్పాల్సిన బాధ్యత మనకున్నది.
రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసం అంతకంతకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు అంధకారంలో ఉన్నాడు. ఆయనను దేవునిగా మహిమపరచనటువంటి వాడు విగ్రహారాధనలో దిగుతున్నాడు. అట్టి వారి మీద దేవుని ఉగ్రత పరలోకం నుండి బయలుపడుతోంది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమించి నీ పాపమునకు ప్రతిగా మరణించుటకు యేసుక్రీస్తుని లోకాన్ని పంపాడు. యేసుక్రీస్తు ప్రభువు నీకు రావలసిన నరకాగ్ని గుండాన్ని తన శరీరమందు వహించి నీకు క్షమాపణ ఇవ్వటానికి ఆయన ముందుకు వచ్చాడు. నీ హృదయపు వాకిట నిలిచి తడుతున్నాడు. ఆయన స్వరం విని నువ్వు తీయగలిగిన ఎడల నీలోనికి వస్తాడు, నీతో నివసిస్తాడు, నిన్ను తన రాజ్యమునకు వారసుని చేస్తాడు. ప్రార్థన. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము చాణక్యపురి కాలనీ నివాసితులైన ఒకరి కుటుంబం, విశ్వాసి గారిని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డలు లోతుగా తమ హృదయాలను పరిశీలించుకొని యేసే క్రీస్తుని, యేసు క్రీస్తే దేవుడని ఎరుగునట్లుగా సహాయం చేయం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.